హలో ఫ్రెండ్స్, బేబీకి 28 వారాల గర్భస్థ శిశువు అంటే 7వ నెల వచ్చింది. అప్పుడు గర్భస్థ శిశువు 28 వారాలు వచ్చేసరికి చర్మం క్రింద కొవ్వు పేరుకుంటుంది. ఇంతవరకు కొవ్వు ఉండదు, ఒక చిన్న లేయర్ లాగా మాత్రమే స్కిన్ అనేది తయారై ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా బేబీ అమాంతంగా బరువు పెరిగిపోతూ ఉంటుంది. ఏదైతే ఫస్ట్ 5 months వరకు ఒక బరువు అనేది ఉందో, ఈ 6th month, 7th month, 8th monthలో అపారంగా ఇంకొక 1 kg ఎక్స్ట్రా బరువు అయితే పెరుగుతుంది. అలాగే శరీరంలో ఉన్న అవయవాలన్నీ చాలా వరకు వృద్ధి అవుతాయి. గర్భస్థ శిశువు 37 సెంటీమీటర్ల పొడవు, 14.5 అంగుళాల వరకు ఉంటుందండి. బరువు దాదాపుగా 1 kg వరకు అయితే బేబీ పెరుగుతుంది. ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తలు అనేవి వహించాలి. అండ్ ముఖ్యంగా ఎవరికైతే ప్లాసెంటా అనేది కింద వైపుగా ఉంది అని అంటారు, అంటే మీకు ఆ స్కాన్ అనేది తీస్తారు కదా, అక్కడ తీసినప్పుడు మీకు ప్లాసెంటా కింద ఉంది అని ఇచ్చినట్లయితే డెఫినెట్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని ప్లాసెంటా ప్రీవియాగా మీకు కింద మెన్షన్ చేస్తారు. అలాంటప్పుడు ఆ స్త్రీపత్యం అనేది చేయాలి. అలాగే బరువైన పనులు ఏవి కూడా చేయకూడదు. కొంచెం బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలి. అట్లీస్ట్ మీరు బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు నీళ్ళ బకెట్ కూడా మీరు మొయ్యకూడదు అన్నమాట. అంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ప్లాసెంటా ప్రీవియా అంటే మాయ భాగం ఉంటుంది కదా, ఏదైతే తల్లికి అలాగే బిడ్డకి మొత్తం శ్వాస అంతా కూడా దానిలోనే ఉంటుంది. ఆహారం కానీ శ్వాస కానీ అన్ని ఆక్సిజన్ అంతా కూడా మెయిన్ అదే అన్నమాట, బిడ్డకి ప్రాణవాయువు. సో అలాంటి మాయ అనేది కింద భాగంలో ఉంది అని అన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ మాయ అనేది కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. బెడ్ రెస్ట్ అని ఎవరికైతే అంటారో అది ఫస్ట్గా ప్లాసెంటా ప్రీవియా వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అందుకని మధ్యాహ్నం టైంలో ఒక 1 hour అయినా సరే పడుకోవడము, మార్నింగ్ ఈవినింగ్ లైట్ వాకింగ్, ఫుడ్ కూడా కొంచెంగా ఎక్కువ సార్లుగా తీసుకుంటూ ఉండాలి. అలాగే బరువైన పనులు మొయ్యకుండా ఉండాలి. అండ్ బట్టలు ఉతకడము అలాంటివి కొంచెం ఆ పనులన్నీ కూడా తగ్గించాలి. ఇలా ప్లాసెంటా ప్రీవియా ఉన్న వాళ్ళు ఆ పనులు చేయకూడదండి. కొంతమంది చెప్పచ్చు, ఎప్పుడైతే ఈ 7th month ఇలాగ స్టార్ట్ అయిందో మంచిగా పనులు చేసుకుంటే బిడ్డ ఇంకా బాగా మంచిగా అటు ఇటు తిరుగుతుంది, నార్మల్ డెలివరీ అవుతుంది, బాగుంటుంది, మేమందరం చేసిన వాళ్ళమే అని చెప్తా ఉండొచ్చు. బట్ వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండిపోయొచ్చు. మీకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు కొంతైతే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ప్లాసెంటా ప్రీవియా అనేది కనే వరకు అంతే ఉంటుందా అంటే ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి అలాగ అప్పుడు ఉండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ స్కానింగ్కి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ ఫండల్ కానీ యాంటీరియా కానీ అలాగా రావచ్చు అన్నమాట. అటు ఇటు జరుగుతుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. ఎవరికైతే ఇంకా 9th monthలో 8th లాస్ట్లో కూడా అలా అనిపిస్తే మాత్రం జాగ్రత్త, మళ్ళీ తప్పదు. అలాగ ఉన్నప్పుడు మళ్ళీ ఈసారి మీరు స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఆ ప్లాసెంటా ప్రీవియా అనేది ఉండకపోవచ్చు. బట్ ఉంది అంటే మాత్రం ఈ జాగ్రత్తలు కంపల్సరిగా తీసుకోవాలి. అలాగే నడుము నొప్పులు అలాంటివి సాధారణంగా వస్తూ ఉంటాయి, ఫాల్స్ పెయిన్స్ అలాంటివి. ఎక్కువ హీట్ కలగకుండా కొంచెం మజ్జిగ, రాగి జావ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగుతూ ఉంటే మంచిదన్నమాట. వాటర్ కంటెంట్ అనేది ముఖ్యంగా సమ్మర్లోకి వచ్చేస్తాం కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి. నీరసం అనేది తగ్గుతుంది. వాటర్ కంటెంట్ డెఫినెట్గా ఎక్కువగా తీసుకోండి. ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినకండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం ద్వారా ఈ టైంలో కూడా ప్రెగ్నెన్సీ అనేది హెల్తీగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా బిడ్డ బాగా పెరుగుతుంది కాబట్టి పొట్టంతా దురదొచ్చేస్తూ ఉంటుంది. అలా అని దాన్ని రబ్ చేయడం ద్వారా మనకి కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది. ఎందుకంటే బేబీ పెరుగుతుంది, పొట్ట కూడా సాగుతుంది కదా, సో అందుకని ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్నానం చేస్తారో అప్పుడు కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకొని పొట్ట చుట్టూ రాసుకొని మర్దనలాగా చేసుకోండి. ఆ తర్వాత స్నానం చేయండి. తేమ అనేది అక్కడ ఉండడం ద్వారా మీకు ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. అంతేకాదు, ఇన్ కేస్ కోకోనట్ ఆయిల్ కాకపోయినా బాడీ లోషన్ ఉంటుంది కదా, దాన్ని కూడా అప్లై చేయొచ్చు. జస్ట్ ఆ ఇరిటేషన్ తగ్గడానికి మాత్రమే. స్కిన్ అనేది అక్కడ డ్రై అయిపోతుంది, సాగుతుంది కాబట్టి దానివల్ల ఇరిటేషన్ ఇచ్చింగ్గా అనిపిస్తుంది. ఈ జాగ్రత్తలు మస్ట్ అండ్ షుడ్గా అయితే పాటించండి. ఎవరికైతే ముఖ్యంగా ఫస్ట్ డెలివరీ అవుతున్నారో వాళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని డౌట్స్ పెట్టుకోకుండా, ఎక్కువగా ఆలోచించకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి. 7th monthలో వాకింగ్ అనేది కంపల్సరిగా చేసుకోండి. మీల్స్ కొంచెం తిన్నా కానీ హెవీగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి తక్కువ తీసుకోండి. రోజులో ఒక 3 సార్లు తీసుకునే వాళ్ళు ఒక 5 సార్లు, 4 సార్లు, 6 సార్లు మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. మరీ కొవ్వు కలిగిన పదార్థాలు కూడా తీసుకోకూడదు. మాంసం తినటం ఎక్కువగా ఇలాంటివి చేయడం ద్వారా ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏ ఫుడ్ తిన్నా కానీ రాత్రి పడుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చని పాలు కానీ నీళ్ళు కానీ తీసుకోవడం ద్వారా కొంచెం ఉపశమనం ఉంటుందన్నమాట. కొంచెం ఆయాసం అలా లేకుండా మీకు బాగా హెల్ప్ అవుతుంది ఇలా తీసుకోవడం ద్వారా.